ప్రపంచంలో చాలా శక్తివంతమైన సామ్రాజ్యం అస్సిరియా సామ్రాజ్యం. దాని రాజు సన్హెరీబు. ఇతను చాలా దేశాలను జయించి యూదా దేశం మీద కూడా దాడికొచ్చాడు. సన్హెరీబ్ తన సైన్యాధికారిని పంపించి యెరూషలేం ప్రజలను ఇలా బెదిరించాడు: మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు, ఇప్పటివరకు ఏ దేశం మా చేతిలో నుండి తప్పించుకోలేదు అని. ఈ పరిస్థితిలో యూదారాజు హిజ్కియా చాలా వినమ్రంగా ఇలా చేశాడు. దేవాలయానికి వెళ్లి సన్హెరీబ్ పంపిన బెదిరింపు లేఖను దేవుని ముందుంచాడు. గాఢంగా ప్రార్థించాడు. దేవుడు ప్రవక్త యెషయా ద్వారా హిజ్కియాకు ఇలా ధైర్యం ఇచ్చారు: ఆ రాజు ఈ పట్టణంలోకి రాడు, నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అని. ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపాడు. ఒక రాత్రిలోనే అసిరియా సైన్యంలోని 185,000 మంది సైనికులను ఆ దూత సంహరించాడు. యుద్ధం జరగలేదు, సైన్యం పోరాడలేదు. రాజు ఉదయం లేచి చూసేసరికి తన సైన్యంలో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. ఇది చూసి సన్హెరీబ్ చావు భయంతో వెనక్కి పారిపోయాడు. ఈ అద్భుతమైన సంఘటన మనకి చెప్పేదేమిటంటే, సమస్య ఎంత పెద్దదైనా, పరిస్థితులు ఎంతటి సంక్లిష్టంగా ఉన్నా సరే, మనం గుర్తుంచుకోవాల్సింది మహాశక్తివంతుడైన గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నారు. పట్టు విడవకుండా మొకరించి